మిత్రాయ హవ్యం ఘృతవద్ జుహోత. ఋగ్వేద సూక్తి. ఓ మానవుడా, పరమేశ్వరుని ప్రసన్నత కొరకు ఘృతం అంటే నెయ్యి యుక్తమైనటువంటి సామాగ్రిని హవిస్సుగా అగ్నియందు ఆహుతి చేయుము. చూడండి, ఇక్కడ భగవంతుడు మన మీద ప్రసన్నుడు కావాలంటే మనం అగ్నిహోత్రం చేయాలి అని ఈ యొక్క ఋగ్వేద సూక్తి ద్వారా మనకు పరమాత్ముడు తెలియజేస్తున్నాడు. ఎవరైతే ఘృతం నెయ్యి అలాగే ఓషధులు వనస్పతులు సమిధలు పెట్టి అగ్నిహోత్రం చేస్తారో వారి యందు పరమాత్మ ప్రసన్నుడై ఉంటాడు. ఇది అగ్నిహోత్రం అనేది పరమేశ్వరుడి ప్రసన్నతను చేకూర్చేటటువంటి ఒక విశిష్టమైనటువంటి వైజ్ఞానికమైనటువంటి క్రియా అనుష్ఠానము. ఓం